మా శివశక్తి అండ్ ఉగ్గువారికి అండ్ పోతరాజుల సంఘానికి నాకు నమస్కారం. నేను శృతి యాదవ్ శివశక్తి మాట్లాడుతున్నా. మొన్న బల్కంపేటలో జరిగిన ఇష్యూకి నా వీడియోస్ వైరల్ చేసి నాకు కాల్స్ చేస్తున్నారు. మీకు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా, టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా అని. నాకు వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదండి. మేము మా నాన్నమ్మ తరఫు నుంచి కొన్ని 20 ఏళ్ళ నుంచి ఆమె ప్రత్యేకత మాకు తెలుసు. అసలు ఈ గవర్నమెంట్కి బల్కంపేట ప్రత్యేకనే తెలియదు. మాకు తెలుసు, మేము ఆమె పైన బతుకుతాం. మాకున్న ఊపిరి వరకు మేము ఆమె కోసం బ్రతుకుతాం. అలాంటిది ఈసారి మమ్మల్ని పట్టాలు బోనాలు చేయలేదు. ప్రతి సంవత్సరం 100 బోనాలు ఎక్కే అమ్మవారు ఈ సంవత్సరం 20 బోనాలు కూడా అమ్మవారికి చెందలేదు. ప్లస్ ఇంకొకటి పట్టాలకు మమ్మల్ని రానివ్వలేదు. మేము కళ్యాణాలు చేసుకొని అమ్మవారి పుస్తకం వేసుకొని అమ్మవారితో బోనం వేసుకొని బ్రతుకుతామండి. అలాంటిది మేము రథోత్సవం అమ్మవారి శోభయాత్ర లోకాన్ని లోకమాత బల్కంపేట ఎల్లమ్మ ప్రత్యేకత ప్రతి ఒక్కరికి మేము చెప్తాం. ప్రతి ఒక్క పబ్లిక్కి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మేము చెప్తాము. అలాంటి శోభయాత్రకి మేము వెళ్తే అక్కడ పోతరాజులను గావట్టనేకుండా కొట్టారు. మేము ఏం అడిగాము, డీజేలు డబ్బులు మాకు అవసరం లేదు సార్, అట్లీస్ట్ తమల బాజా 9:30కి తమల బాజా కూడా ఆఫ్ చేసి ఒక ఉదాహరణగా అమ్మవారి పల్లకి గుర్తుకొస్తుంటే సార్ తమల బాజాన పెట్టండి అని మేము ఎదుర్కొంటే గుడి కమిటీ మెంబర్స్ అందరూ 5 నిమిషాల్లో తీసుకొస్తున్నాం అన్న క్షణంలో లాఠీ చార్జ్ చేశారు మా పైన. మాకు ఎలాంటి దెబ్బలంటే ఇంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు ఒక్కరు కొట్టలేదండి. నిన్న మొన్న మాకు ఇవ్వడానికి చాతం కాలేదు. అయినా ఇవాళ ఎందుకు వచ్చాము, మా శివశక్తులు ఇవాళ నాకు జరిగింది, మా శివశక్తులు చెప్తూ శ్యామలాదేవి గారు ఉన్నారు, ఐశ్వర్య గారు ఉన్నారు, నిషాక్రాంతి గారు, ఒక్క వీళ్ళు కాకుండా 100 మంది శివశక్తులు ఉన్నారు పూర్వకాలం నుండి. వాళ్ళని కూడా గ్రహించండి. మీరు ఒకరికి అట్లా చూడడం ఇట్లా చూడడం కాదు. ఇప్పుడు మీరు సీఎంకి ఒకలాగా చూస్తారు, పిఎంకి ఒకలాగా చూస్తారు, కానిస్టేబుల్కి ఒకలాగా చూస్తారు. మాకు కూడా అలాంటి రైట్స్ ఉంటాయి. మేము అమ్మవారి పైన మేము నక్సలైట్లమని మమ్మల్ని లాఠీ చార్జ్ చేసిరా, మేము తీవ్రవాదులమని మమ్మల్ని లాఠీ చేసిరా. నేను ఇన్ని దెబ్బలు తిన్నా బాధపడట్లేదండి. నా తల్లి కోసం తిన్నా నేను దెబ్బలు, ఆ అమ్మవారి కోసం తిన్నా. ఆ అమ్మవారి కోసం నేను దెబ్బలు గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఇలాంటివి జరగకుండా మాకు న్యాయం, మీరు పబ్లిక్కి మీరు బోనాలు చేసుకోండి. ఒక్కరోజు మా శివశక్తులకు ఇవ్వండి, ఒక్కరోజు ఇవ్వండి మా శివశక్తులకు, మేము నడుచుకుంటాం మంచిగా. ఇంకొకటి అండి, మీరు పల్లెకిల ముందర అక్కడిక్కడ కొన్ని డ్యాన్స్లు ఆడతారని వీడి వైరల్ చేసి మమ్మల్ని నాకు కాల్స్ చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, అట్లా చేస్తారు. చేసుకోండి అరెస్ట్, అట్లీస్ట్ ఆ జైల్లోనైనా మేము నిమ్మలంగా బతుకుతాం. మాకు మంచి చెడు ఎవరు చూసేవారు లేరు. ఈ గవర్నమెంట్కి మా ఓటు వేయట్లేదా? మేము కూడా ఓటేస్తున్నాము. మరి మమ్మల్ని ఓటుకి పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు పట్టించుకోరండి? ఎందుకు పట్టించుకో? మేము చేసే తప్పేంటి? మేమే దొంగతనా, మేము దొంగలమా, మేము తీవ్రవాదులమా? మాకెందుకు? అందుకే మాకు ఇదంతా మంచి జరగాలి, మాకు రైట్స్ కావాలి. మాకు లాఠీ చార్జ్ చేసే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి మేడం కొండ సురేఖ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదం. మీరు స్పీచ్ ఇచ్చినప్పుడు స్టేజ్ పైన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు, వీరికి ధన్యవాదాలు చెప్పారు. వాళ్ళకి అసలు బోనాలు అంటేనే తెలియదండి. వాళ్ళకి బోనాలు ప్రత్యేకతనే తెలియదు. అలాంటిది వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళకి చెప్తున్నారు. మరి మాకెందుకు? మేమేం తప్పు చేసినాం? ఇవాళ మాకు బోనాలు ఉన్నాను కూడా మేము టైం తీసుకొని వచ్చామంటే అక్కడ వదిలేసి మాకు ఫస్ట్ ఎయిడ్ మేము కంప్లైంట్ ఇచ్చామంటే అదే రోజు రాత్రి ఎస్ఆర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి 1 వీక్ అవుతుంది. ఒక్క కానిస్టేబుల్ ఒక్క పిఎస్ నుంచి మాకు ఫోన్ రాలేదు. దెబ్బలతో రక్తాలతో వెళ్తే ఒక ఫస్ట్ ఎయిడ్ మాకు చూపించలేదు. మేము అంత దారుణమా? మేము ఇన్ని గుళ్ళను డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇన్ని గుళ్ళకు పబ్లిక్కి తెలిసిన వాళ్ళను తీసుకొని వస్తున్నాం. ఆ ప్రత్యేకత మేము చెప్తున్నాము. అలాంటిది మాకు తెలియదు. తీయాలంటే మా దగ్గర చాలా ఉన్నాయండి, కానీ ఇప్పుడు టైం అంత లేదు. కాబట్టి మా బాధ ఏందో తెలుసుకోండి. ప్రతి ఒక్క శివశక్తిని గ్రహించండి. చిన్న పెద్ద అందరికి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. తెలియని శివశక్తులు సీనియర్స్ చాలా ఉన్నారు. అందరికి అదే రెస్పెక్ట్ ఇవ్వండి, అందరికి అదే ఇవ్వండి అండి. ఇంకా థ్యాంక్ యూ, మీరు ఈ అవకాశం ఇచ్చిన మీరు. ఇంకోటి మాకు సోషల్ మీడియా మమ్మల్ని ప్రతి ఒక్క బాధకు వస్తున్నారు. అదే TV9 NTV ఈ మీడియా వాళ్ళు ఎందుకు రారు? మేము పిలిస్తే ఎందుకు రారు? ఒక చిన్న మీటింగ్స్ లోకి వెళ్తారండి. మా శివశక్తి జోగినీల ప్రాబ్లంకి ఎందుకు రారు? అది కూడా ఒకసారి ఆలోచించి. ఇంకో విషయం కూడా, ఈ విషయం ఓన్లీ మన స్టేట్ వరకు కాకుండా मैं रिक्वेस्ट करती हूँ कि सबको बीजेपी प्रधानमंत्री जी को और राहुल गांधी जी को और जो भी सेंट्रल में है, यहाँ पे हम इतने साल ये राष्ट्र दिवस बना रहे थे, लेकिन आप नेशनल फेस्टिवल बनाने के लिए हम लोग दिल्ली में भी हमारे शिवशक्ति जाके वहाँ पे बोनल उठाते हैं। तो आपके
जो भी है आपके कार्यकर्ता यहाँ पे जो सीएम है उनको आपसे मैं निवेदन करती हूँ कि आप सेक्युलरिज्म बोल के थोड़े लोग बोलते और हिंदुत्व के बारे में थोड़े लोग बोलते। आप दो पार्टीज को मैं विनती कर रही हूँ कि आप जो भी है लेकिन हमारा कल्चर को बनाए रखने के लिए आप हमारे को ऑर्डर्स दीजिए, यहाँ पे गवर्नमेंट को दीजिए, ताकि यहाँ के राष्ट्र में हमारा जो आपके पार्टी से राहुल जी आपके पार्टी से यहाँ पे हमारे सीएम जी है उनको थोड़ा गाइडलाइंस दीजिए कि बोनालो अच्छे से बनाओ बोल के। ये रिक्वेस्ट मैं आपसे भी कर रही हूँ क्योंकि ये स्टेट समस्या नहीं, ये सेंट्रल, क्योंकि मैं इसलिए बोल रही हूँ कि दिल्ली में हर साल तेलंगाना से बोनालो का कल्चर जाता था। जब लास्ट गवर्नमेंट केसीआर जी का गवर्नमेंट था तब वहां पे हमारा एक कल्चर का एक पीढ़ी चलता था वहां पे, अभी उसको देखने को नहीं मिल रहा है। क्योंकि अभी बोनालो फेस्टिवल तो कर रहे हैं, यहाँ से थोड़े लोग जाके कर रहे हैं, लेकिन 26 रिपब्लिक डे के दिन या 15 अगस्त के दिन हमारा कल्चर रिप्रेजेंट करने का एक मौका था वहाँ पे, तो वो हमको अभी वहाँ से हटाया गया है, तेलंगाना कल्चर को हटाया गया है। तो फिर से आप लोग ये तेलंगाना कल्चर को, हमारा कल्चर, हमारा बोनालो, हमारा पोतराजू, इस सबका कल्चर रिप्रेजेंट करने के लिए हमारे को मौका दीजिए। आप जहाँ लाल किले पे झंडा ये करते हैं तो वहाँ फ्लैग होस्टिंग में हमारा अस्तित्व भी रहनी चाहिए, हमारा तेलंगाना भी, बोनालो का कल्चर भी वहाँ पे दिखाना चाहिए। मैं ये आपसे रिक्वेस्ट कर रही हूँ। थैंक यू सो मच।